ఈ వీడియోలో మన మగవారిలో ఉండే ఈ స్పెర్మ్ సెల్స్ అనేవి ఎంత ముఖ్యమైనవో తెలుసుకుందాం. అంతేకాదు మన మగవారిలో ఉండే ఈ స్పెర్మ్ సెల్స్ లోని కేవలం ఒక్క డ్రాప్ లోనే ఒక బేబీకి జన్మనిచ్చే పవర్ ఉంటుందంట. అంతేకాకుండా మన బాడీలో ఉండే ఈ స్పెర్మ్స్ అనేవి మన బాడీని స్ట్రాంగ్ అండ్ మస్కులర్ చేసే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉంటుందంట. మన బాయ్స్ బాడీలో ఈ స్పెర్మ్స్ తయారవడానికి చాలా సమయం పడుతుందంట. అందుకే సైంటిస్టులు కూడా మన శరీరంలో అత్యంత ముఖ్యమైన సెల్గా ఈ స్పెర్మ్స్ ని చెప్తారు. ఎస్పెషల్లీ మన మగవారిలో ఉండే ఈ స్పెర్మ్స్ ఎంత శక్తివంతమైనవో తెలుసుకోవాలంటే నేను 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అందులో నెంబర్ 1 మొహమ్మద్ అలీ. ఇతని గురించి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇతను వరుసగా 3 సార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ గా గెలిచి చూపించాడు. కానీ ఇతని గురించి మీకు తెలియని విషయం ఏంటంటే, ఒకవేళ ఈ మొహమ్మద్ అలీ పార్లమెంట్ లో ఫైట్ చేస్తూ ఉంటే మనం ఇతని మీద బ్యాట్ వేస్తే ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తాం. ఎందుకంటే మీకు తెలుసు, ఇప్పటికొచ్చి ఇతను ఓడిపోయిందే లేదు. ఈ మొహమ్మద్ అలీ ప్రతి బాక్సింగ్ మ్యాచ్ లో గెలవనందుకు మెయిన్ రీజన్ ఏంటనుకున్నారు? వేరే కంటెస్టెంట్ల దగ్గర లేని ఎనర్జీ ఈ మొహమ్మద్ అలీ దగ్గర ఉంది. అది ఎలా? దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇతనిలో ఉండే స్పెర్మ్ కౌంట్. అవును బ్రో, ఇది నిజం. మీలో చాలా మందికి ఇప్పుడు డౌట్ వస్తుంది, నన్ను ఎలా అడగాలనుకుంటారు. అదేంటి బ్రో, వేరే కంటెస్టెంట్ల దగ్గర కూడా సేమ్ స్పెర్మే కదా ఉంది, మరి మొహమ్మద్ అలీ కూడా మేల్ కంటెస్టెంట్లతోనే కదా ఫైట్ చేసేది అని మీరు అడగొచ్చు. అవును, నిజమే. దానికి సమాధానం మొహమ్మద్ అలీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, ఈ మొహమ్మద్ అలీ సీమెన్ రిటెన్షన్ చేసుకుంటాడంట. అంటే తనకేమైనా బాక్సింగ్ టోర్నమెంట్ దగ్గరలో ఉన్నప్పుడు ఈ మొహమ్మద్ అలీ ఏం చేస్తారంటే దాదాపు 3 నెలల పాటు ఎస్పెషల్లీ హస్తప్రయోగానికి శృంగారానికి చాలా దూరంగా ఉంటాడు. అండ్ ఇతను ఇలా చేయడం వల్ల రాబోయే బాక్సింగ్ మ్యాచ్ కి బెటర్ గా ప్రాక్టీస్ చేసి బాగా ప్రిపేర్ అవుతాడంట. అంతేకాదు ఈ మొహమ్మద్ అలీ చెప్పింది ఏంటంటే, సీమెన్ రిటెన్షన్ చేసుకోవడం వల్ల తనలో ఎనర్జీ కూడా బాగా పెరిగిందని. నెంబర్ 2 నికోలా టెస్లా. ఈ పేరుని మీలో చాలా మంది వినే ఉంటారు. మనకి ఏసీ కరెంట్ ని కనుగొన్నదే ఇతనే. అండ్ ఇతని జీవితంలో చాలా భాగం వరకు ఒక వర్జన్ లాగే బ్రతికాడు. అలా ఎందుకంటే సైంటిస్టులకి ఇమాజినేషన్, క్రియేటివిటీ ఎక్కువగా ఉండాలని. అండ్ అలాగే సైంటిస్టులకి ఆ ఇమాజినేషన్, క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. నికోలా టెస్లా ఏం చెప్పేవాడు అంటే, మన బాడీకి సీమెన్ రిటెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంట. అంతేకాదు మన బాడీలో స్పెర్మ్ సెల్స్ అనేవి బయటకు పంపకూడదని ఈ నికోలా టెస్లా నమ్మేవాడంట. నెంబర్ 3 ఐఫోన్ ని సృష్టించిన సృష్టికర్త అయిన స్టీవ్ జాబ్స్ తన భార్య ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పింది అంటే, శృంగారం చేసే సమయంలో స్టీవ్ జాబ్స్ కి క్లైమాక్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదంట. తను ఏం చేసేవాడంటే తన వీర్యాన్ని అక్కడ వేస్ట్ చేసేవాడు కాదు. ఆ పవర్ఫుల్ ఎనర్జీని అక్కడ వేస్ట్ చేసే బదులు ఆ పవర్ఫుల్ ఎనర్జీని నా హెల్త్, క్రియేటివిటీ చేయడంలో ఇన్వెస్ట్ చేస్తాను అని స్టీవ్ జాబ్స్ చెప్పాడు. అలాగే స్టీవ్ జాబ్స్ కూడా ఒక మగవాడు 30 రోజుల వరకు సీమెన్ రిటెన్షన్ చేసుకోవడం వల్ల తనలో ఇమాజినేషన్, క్రియేటివిటీ పెరుగుతుందని చెప్పాడు. నెంబర్ 4 ఇతని పేరు డేవిడ్ హాయ్. ఇతను ఒక బాక్సర్. ఇతను క్రూజర్ వెయిట్ అండ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్. అండ్ ఇతను కూడా ఏమని చెప్పాడంటే, నా విన్నింగ్ సీక్రెట్ సీమెన్ రిటెన్షన్ చేసుకోవడం వల్ల నాలో మరింత ఎనర్జీ అనేది పెరుగుతుందని చెప్పుకొని వచ్చాడు. అంతేకాదు ఈ డేవిడ్ హైకి రాబోయే రోజుల్లో బాక్సింగ్ టోర్నమెంట్స్ కానీ ఏమైనా టోర్నమెంట్స్ కానీ వస్తున్నాయని డేవిడ్ హైకి ముందే తెలిసినప్పుడు డేవిడ్ హై 6 నెలల ముందు నుంచే సీమెన్ రిటెన్షన్ చేసుకుంటాడంట. అంటే శృంగారానికి చాలా దూరంగా ఉండడం, హస్తప్రయోగం చేసుకోవడం మానేయడం, ఇలా తన పైన ఎంతో తను కంట్రోల్ గా ఉంటాడు. అలా చేయడం వల్ల తనలో ఉండే స్పెర్మ్ కౌంట్ అనేది, తన ఎనర్జీ లెవెల్స్ అనేవి మరింత పెంచేలా చేస్తాయి. అంతేకాకుండా తన బాడీ స్ట్రెంత్ ను కూడా పెంచేలా చేస్తాయి. ఫ్రెండ్స్, మనం కూడా ఈ పవర్ఫుల్ స్పెర్మ్ సెల్స్ అనేవి మనం కరెక్ట్గా యూజ్ చేసుకుని సీమెన్ రిటెన్షన్ చేసినట్లయితే ఒక 6 నెలలో 3 నెలలో అట్లీస్ట్ 1 నెల అయినా మన పైన మనం కంట్రోల్ ఉండి మనం సీమెన్ రిటెన్షన్ పాటించడం వల్ల ఈ స్పెర్మ్ సెల్స్ అనేవి మనలో మరింత ఎనర్జీ కలిగేలా చేస్తాయి. ఫోకస్ అండ్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ కూడా ఏర్పడతాయి. అంతేకాదు ఈ డేవిడ్ హై ఏం చెప్పాడు అంటే, వేరే బాక్సర్స్ కూడా నాలాగే బహుశా సీమెన్ రిటెన్షన్ చేయడం వల్ల వాళ్ళలో కూడా మరింత ఎనర్జీ పెరిగి వాళ్ళు కూడా ఛాంపియన్స్ అయ్యే అవకాశం ఉంది. మీరు నా వీడియోని ఎంతవరకు చూసారంటే ఎస్, నాకు అర్థమవుతుంది మీరు కూడా మీ లైఫ్ లో ఎంతో మారాలనుకుంటున్నారు. ఈ వీడియోలో నేనైతే మీకు 4 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను. కానీ బయట అయితే ఈ సీమెన్ రిటెన్షన్ చేయడం వల్ల అండ్ ఈ సీమెన్ రిటెన్షన్ ని పాటించడం వల్ల ఒక 30 రోజులైనా లేకపోతే 6 నెలలైనా పాటించడం వల్ల డిసిప్లిన్ గా వందల వేల మంది సక్సెస్ఫుల్ పీపుల్ గా మారారు.
అండ్ ఈ సీమన్ రిటెన్షన్ చేయడం వల్ల చాలా మంది తమ వీర్యాన్ని అనవసరంగా వేస్ట్ చేయడం మానేసి చాలా పెద్ద పెద్ద విజయాలు సాధించారు. అలాగే మన జీవితంలో కూడా ఈ సీమన్ రిటెన్షన్ పద్ధతిలో మన జీవితంలో కూడా మనకున్న చిన్న లక్ష్యాలను మనం ఈజీగా అచీవ్ చేయగలం. అండ్ దానికోసం మీరు ఈ సెక్సువల్ ఎనర్జీని ఫిజికల్ ఎనర్జీగా మార్చాల్సి ఉంటుంది. అండ్ ఎవరైనా మీ పైన మీరు కంట్రోల్గా ఉండి ఒక 30 days వరకు సీమన్ రిటెన్షన్ చేయడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు. అండ్ దానికోసం మీరు రోజు మెడిటేషన్, యోగా, జిమ్ చేయాలని నేను చెప్పట్లేదు. అవును, అయినో అలా చేయడం వల్ల చాలా కష్టంగా ఉండొచ్చు మీకు. ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే ఒక 30 రోజుల వరకు సీమన్ రిటెన్షన్ చేసి ఈ పద్ధతిని ఒకసారి పాటించి చూడండి. మీరు అనుకునేది ఖచ్చితంగా సాధించగలరు. అంటే ఒక 30 days వరకు హస్త ప్రయోగానికి దూరంగా ఉండండి. మీ స్కిన్ లో గ్లో పెరుగుతుంది. అలాగే హెయిర్ ఫాల్, అలాగే స్కిన్ పైన మొటిమలు, అలాగే డల్ స్కిన్ లాంటి సమస్యలు కూడా ఇంచుమించు తగ్గిపోతాయి ఒక 30 days సీమన్ రిటెన్షన్ ఛాలెంజ్ ని పాటించడం వల్ల. అలాగే మీ ఫేస్ లో గ్లో పెరుగుతుంది. అలాగే మీ కళ్ళల్లో ఉండే బ్రైట్నెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఉప్పునిచ్చే మీ స్వరంని వేస్ట్ చేయకండి. ఒకవేళ మీ స్వరంని వేస్ట్ చేయకుండా కంట్రోల్ గా చేసినట్లయితే, అలాగే మీ బాడీలో ఎనర్జీ పెరిగి మీరు ఎక్కువసేపు ఏ పని చేసినా సరే అలసిపోకుండా ఉంటారు. కేవలం ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ హెల్త్ కూడా ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. అలాగే సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ మీ స్వరంని వేస్ట్ చేయలేకపోతే మీ మజిల్స్ లో, మీ బాడీలో ఉన్న మజిల్స్ లో మార్పులు చూసి మీరే ఆశ్చర్యపడిపోతారంట. సైంటిస్టులు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. ఒకవేళ మీ బాడీలో ఉండే స్వరం సెల్స్ అనేవి అనవసరంగా వేస్ట్ చేస్తున్నట్లయితే మీరు మీ బాడీలో మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయంట. అలాగే చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే, బ్రదర్ నాలో కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది, నేను నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోతున్నాను. ఎస్పెషల్లీ అమ్మాయిల ముందు అయితే నేను మాట్లాడుతుంటే నా మాటలు తడబడుతున్నాయి అని చెప్తూ ఉంటారు. సో కొంతమందిలో అయితే కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఒకే విషయం పైన ఎక్కువగా ఫోకస్ చేయలేరు. అండ్ వీళ్ళలో మెమరీ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే ఎక్కువగా గుర్తు పెట్టుకోలేరు. ఇలాంటి వారు సీమన్ రిటెన్షన్ పద్ధతిలో ఒక 30 రోజుల పాటు వీర్యాన్ని వేస్ట్ చేయకుండా, హస్తప్రయోగం చేయకుండా ఉంటే, సో మెల్లిమెల్లిగా కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం అనేది వీళ్ళలో పూర్తిగా దూరం అవుతుంది. అండ్ మెమరీ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ ఈ విషయాలపైన అనేక మంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి చెప్పారు. అంతేకాదు వీళ్ళల్లో మేమేమైనా సాధించగలమనే కాన్ఫిడెన్స్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఎస్పెషల్లీ సీమన్ రిటెన్షన్ వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మనం పనికిరాని లక్షణాలన్నిటికీ మనం బానిసలు అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే ప్రెసెంట్ మనలో చాలా మంది మీ లైఫ్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాగే మీరు చేసే పనిలో సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారు. మీ పైన మీకు కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంది. ఇలాంటప్పుడే మీరు సీమన్ రిటెన్షన్ పద్ధతిలో ఒక 30 రోజులు సీమన్ రిటెన్షన్ పాటించండి. అంటే హస్తప్రయోగానికి దూరంగా ఉండండి. అప్పుడు మీరు పని మీద ఫోకస్ చేయగలుగుతారు. అండ్ మీ పైన మీకు కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ విషయాలన్నీ కూడా ప్రజెంట్ సైన్స్ మాత్రమే మనకి తెలియజేయడం లేదు. మనం పురాతన వేదాలలో మన ఋషులైతే ఎప్పుడో రాసి మన కోసం సిద్ధం చేసి ఉంచారు. మన పురాతన వేదాలలో ఎవరైతే కామన్ కంట్రోల్ చేసుకోగలుగుతారో వారు ఏదైనా సాధించగలరు. ప్రజెంట్ ఇప్పుడు దాకా మన లైఫ్ లో జరగాల్సింది ఏదో జరిగిపోయింది, దాన్ని మన్నించి తీసేద్దాం ఫ్రెండ్స్. కానీ ఇప్పటి నుంచి మన లైఫ్ నుంచి మనం సీరియస్ గా ఆలోచిద్దాం. నేను మిమ్మల్ని హస్తప్రయోగానికి, శృంగారానికి కంప్లీట్ గా దూరంగా ఉండమని అయితే నేను చెప్పడం లేదు, కానీ కంట్రోల్లో ఉండమని చెప్తున్నాను. ఒకవేళ మీరు మితిమీరి హస్తప్రయోగం చేస్తే మీ శరీరం మాత్రమే ఎఫర్ట్ అవ్వదు, మీ మెంటల్ హెల్త్ కూడా ఎఫర్ట్ అవుతుంది. దాంతో మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేరు. ఫ్రెండ్స్, జీవితంలో నేను ఎలా అయినా సక్సెస్ అవ్వాలి, అనుకునేది సాధించాలి అనే బలమైన ఉద్దేశం మీకు ఉంటే ఒకవేళ హస్తప్రయోగం అనే వ్యసనానికి కొంచెం దూరంగా ఉండండి.